ఈయన గురించి స్పెషల్‌గా అయితే చెప్పుకోవాలి. మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్పెషల్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే 3 ఖాన్స్ ప్లస్ కో యాక్టర్స్ అంతమంది పెద్ద పెద్ద క్యాస్ట్‌ని పెట్టుకొని కూడా ఒక స్కోలియోసిస్ ఉండే ఒక పేషెంట్ హితిక్ రోషన్ ఆయనకి స్కోలియోసిస్ అని డయాగ్నోస్ అయిన పేషెంట్ ఆయన. స్కోలియోసిస్ అంటే ఏంటి అని అడుగుతారా? ఆయన 21 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు స్కోలియోసిస్ అంటే ఆ వర్టిబ్రే అనేది వాళ్ళ వెనకాల ఉండే స్పైన్ అనేది కరెక్ట్‌గా ఉండదు. సి షేప్డ్ ఆర్ ఎస్ షేప్డ్ అయితే ఉంటది. ఇంకా డాన్స్ అంటారా? అసలు చేయకూడదని డాక్టర్లు 20 ఇయర్స్‌లోనే అయితే చెప్పేశారు. ఇంకా ఇదే ఇబ్బంది అనుకునే స్టేజ్‌లో పాలిడెక్టైల్ అంటే 6 ఫింగర్స్ ఉండడం వల్ల తన ఫ్రెండ్స్ కానీ, తన రిలేటివ్స్ కానీ అందరూ అయితే చాలా చులకనగా చూసేవారంట. అండ్ ఇదే ఎక్కువ అంటే మళ్ళీ ఆయనకొక నత్తి అనేది లైట్‌గా అయితే ఉందంట. దానివల్ల ఇంకా ఎక్కువ నెగటివిటీ అయితే సరౌండింగ్స్ నుంచి అయితే స్ప్రెడ్ అయ్యేదంట. ఇన్నివి పెట్టుకున్న హృతిక్ రోషన్ నేను హీరో అవుతాను నాన్న అని వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న టోటల్లీ అగైనిస్ట్ అంట. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళైతే, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారు మీరు హీరో అవుదామని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటేనే భయపడతారు. అలాంటిది ఆయన ఆ ఏజ్‌లోనే చెప్పాడు. ఎందుకు చెప్పారంటే చెప్పొచ్చు ఆయనకి ఫాదర్ ఒక ప్రొడక్షన్ హౌస్ అని, ఇదని, అదని. బట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఎంకరేజ్ చేస్తారేమో గానీ, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, ఆయన తన కొడుకుని హీరోగా అయితే ఎంకరేజ్ అయితే చేయలేదు. బికాజ్ అప్పుడుండే రోజుల్లో ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్‌డేకి ఒక హీరో అయితే రైజ్ అయితూ ఉంటాడు. ఒక హీరో అయితే ఫాల్ అయితూ ఉంటాడు. అకార్డింగ్ టు బాలీవుడ్ చూసుకుంటే. సో, వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారంటే ఆయన్ని కూడా ఆయనలాగా డైరెక్టర్ చేద్దామని అసిస్టెంట్ డైరెక్టర్ కింద 'కరణ్ అర్జున్' ఇంకా కొన్ని మూవీస్‌కైతే ఆయనైతే సజెస్ట్ చేశారంట. ఇంకా 'హృతిక్ రోషన్' కూడా ఆ మూవీస్‌కైతే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన చెప్పక ముందే ఆయనే చాలా సార్లు హీరోగా ఫీల్ అయ్యి ఆయనే చెప్పుకునేవారంట. నిజంగా ఒక పెద్ద సూపర్ స్టార్‌కి ఉండాల్సినంత స్ట్రగుల్ మొత్తం 'హృతిక్ రోషన్‌లో' అయితే చాలా ఉంది. ఆయనైతే అలాంటి సమయాల్లో డిసిప్లిన్ అయితే ఫస్ట్ ప్రైమరీ గోల్‌గా అయితే పెట్టుకున్నారు. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, మోర్ హార్డ్ వర్క్ అదొక్కటే ఆయన మైండ్‌లో ఉండేదంట. తర్వాత ఖాన్స్ ప్రభావమో, ఎస్ఆర్‌కే గారి తలరాతో చెప్పలేము గానీ, ఎస్ఆర్‌కే గారైతే కొన్ని మూవీస్‌నైతే లైట్‌గా అయితే అంటే, రాకేష్ రోషన్ గారు చెప్పిన మూవీస్‌నైతే కొన్నిటికైతే ఆయనైతే ఒప్పుకోలేదంట. అలాంటి సమయాల్లో ఇంక తప్పని పరిస్థితుల్లో 'హృతిక్ రోషన్‌ని' హీరోగా పెట్టి చేశారంట. ఇంకా ఆ మూవీలు చూసుకుంటే సూపర్ డూపర్ హిట్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచాయి. ఇంకా అక్కడితో ఆగలేదు 'హృతిక్' ఇంకా వెనక చూసుకొని చూడాల్సిన అసలు సమయమే అయితే లేదు. ఇంకా మొత్తం ఫుల్ బిజీ వర్క్‌తో, బిజీ ర్యాప్స్‌తో మొత్తంగా అయితే ఒక్కో షూటింగ్, ఒక్కో మూవీకి అయితే చేసుకుంటూ అయితే వెళ్ళిపోయారు. కానీ ఒక ఏజ్‌లో అనిపించిందంట నేను జస్ట్ రొమాంటిక్ మూవీస్‌కి, వీటికి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ వీటికే నేను పరిమితం అయిపోతానేమోనని అప్పుడే వచ్చిందండి 'క్రిష్' కాదు 'కోయి మిల్ గయా' బిఫోర్ అంటే 'హృతిక్ రోషన్' వాళ్ళ నాన్న ఫాదర్ సొమ్ము కాబట్టి 'కోయి మిల్ గయా' అనే మూవీ అయితే వచ్చింది. ఎక్కడ బాలీవుడ్ ప్రజలనైతే ఊపేసింది. నెక్స్ట్ తర్వాత వచ్చిన 'క్రిష్' చూసుకుంటే అది మొత్తం ఇండియానే ఊపేసింది. ఇప్పటికి మన చైల్డ్‌హుడ్ క్యారెక్టర్స్‌లో హీరోస్‌లో ఎవరని చెప్పుకుంటే 'క్రిష్' అని చెప్పకుండా చెప్తాం. బికాస్ అది క్రియేట్ చేసిన నాస్టాల్జియా అలాంటిది. ఇంకా దానికి ముందు 'ధూమ్' ఇంకా తర్వాత 'బ్యాంగ్ బ్యాంగ్' ఇలాంటి మూవీస్ అయితే ఆయనైతే చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ ప్రెజెంట్ ఒక్కో హీరో 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ ఇలా మూవీస్ వస్తున్న కలెక్షన్స్ వస్తున్న సమయాల్లో 'హృతిక్ రోషన్' నుంచి ఒక 1000 క్రోర్ మూవీ ఒక 500 క్రోర్ మూవీ కూడా రావడం కష్టమైపోయింది. ఆయనకి లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ ఉంది. బ్లాక్ బస్టర్ కూడా కాదు అది సూపర్ హిట్ జస్ట్ అంతే. అది కూడా 'వార్' అది కూడా 2019లో. ఇక్కడ కూడా ఆయన ఒక హిట్ తర్వాత ఆయన వేరియేషన్ అయితే మార్చారు. సేమ్ మూవీ అలాంటిదే కాకుండా కొద్దిగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉండేలాగా 'విక్రమ్ వేద' అయితే చేశారు. ఇంకా అది కోవిడ్ కావడం వల్ల ఓటీటీలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల అదైతే అలా ఇప్పటికీ సగం మందికి తెలీదు. 'హృతిక్ రోషన్' 'విక్రమ్ వేద' మూవీ అనేది హిందీలో తీశాడని. తర్వాత అది కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇంకా ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ సిద్ధార్థ్ గారితో అయితే 'ఫైటర్' మూవీ అని ఒక కాంబో మళ్ళీ వాళ్ళ కాంబోని అయితే బ్యాక్ చేశారు. బట్ ఇది 'పఠాన్' క్రియేట్ చేసినంత పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. సరే ఇంకా ఏదో ఒకటి చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ 'వైఆర్ఎఫ్ఏ' నాకు లైఫ్ ఇస్తదేమో మళ్ళీ అందులో నుంచే కమ్‌బ్యాక్ ఇద్దామని తీసిన 'వార్ 2' కూడా అంతగా మిక్స్డ్ రెస్పాన్స్‌తో అయితే మిగిలిపోయింది. బట్ ఈయన పడిన కష్టం మాత్రం మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు తెలిసి ఆయన వర్క్, ఆయన క్యారెక్టర్, ఆయన చేసే థింగ్స్ మూవీలో అదే చూసుకుంటాడు. ఇంకా రిమైనింగ్‌వి అన్నీ ఆయన పట్టించుకోడు అనుకుంటాను. అందుకేనేమో ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ఇన్ని వస్తున్నాయి. అయినా కూడా ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. బట్ నెక్స్ట్ వస్తున్న 'హృతిక్ రోషన్' గారి ప్రాజెక్ట్ 'హోంబిల్ ఫిల్మ్స్‌తో' అయితే రాబోతుంది. దానికి డైరెక్టర్ ఎవరు అండ్ ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. బట్ 'హోంబిల్ ఫిల్మ్స్‌తో' వస్తున్న ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తే అదైతే మాత్రం సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. ఎందుకంటే 'హోంబిల్ ఫిల్మ్స్‌కి' ఉన్న ముహూర్తమో లేకపోతే 'హృతిక్ రోషన్' గారి స్టార్డమో ఏమైనా చెప్పుకోవచ్చు. బట్ ఆ మూవీ అయితే సూపర్ హిట్ అయితదని మనం అందరం ఆశిద్దాం. నిజంగా అండి గ్రీక్ గాడ్‌కి ఉన్నంత స్టార్డమ్ ఇప్పటికి కూడా ఏ ఖాన్స్‌కి కూడా లేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి.